ఆయనకి చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేనండి. అమృత గారికి ఎలాగైనా మీరే చెప్పాలి. ఆకలి లేదా? ఎందుకు? అయినా ఒకసారి మన ఇంట్లో వండిన వంటలు రుచి చూసావు అంటే ఆకలి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే వంట చేసింది కరుణ. నీలో ఏదో తేడా కనిపిస్తుంది. డాడీ గాని నేను గాని ఏమైనా తప్పు చేశామా? షటప్ అను. పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమృత. ఆపరేషన్ కంతా రెడీగా ఉంది. ఓకే, వెంటనే సర్జరీ మొదలు పెడదాం. అలాగే డాక్టర్. ఎనస్థీషియా ఇచ్చేసాను. షుగర్ బీపీ రిపోర్ట్స్ వచ్చాయి. ఉదయం తీసిన ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇచ్చాం. ఒకసారి చూడండి. శ్రవంతి గారు, ఆపరేషన్ థియేటర్కి వేరే నర్స్ని పంపించండి. అదేంటి అమృత, కరుణ ఉంది కదా. కరుణ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నర్స్. ఆఫ్ కోర్స్, కానీ ఆపరేషన్ చేసేది నేనుగానే, తను కాదు కదా డాక్టర్. సో తన ఎక్స్పీరియన్స్ నాకు అవసరం లేదు. మరో ట్రైనర్ నర్స్ని పంపించండి. కరుణకి బెస్ట్ నర్స్ గా నైటింగేల్ అవార్డు కూడా నువ్వే ఇచ్చావు అమృత. మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు డాక్టర్, నాకు అన్నీ గుర్తున్నాయి. బట్ ఈ ఆపరేషన్ కి తను మాత్రం అవసరం లేదు. తొందరగా వేరే వాళ్ళని పంపించండి. లేట్ చేయకండి ప్లీజ్. నువ్వేం దిగులు పడకు కరుణ. మొన్న లక్ష్మి వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, ఆ ఇన్సిడెంట్ తనని చాలా బాధ పెట్టినట్టుంది. అందుకే నేనొద్దు అంటుంది. అది నీ మీద ప్రేమే కానీ మరేం కాదులే. కానీ నాకలా అనిపించడం లేదు డాక్టర్. నేను విష్ చేసినా కనీసం నవ్వలేదు, పలకరించలేదు. నేనెప్పుడూ అమృత గారిని చూడలేదు. తన మొహంలో చాలా కోపం కనిపిస్తుంది. అదేం లేదులే కరుణ, సెమినార్ నుంచి నిన్ననే వచ్చింది కదా, ఆ విసుగులో ఉందేమో. నువ్వేమీ మనసులో పెట్టుకోకు, వదిలే. ఆపరేషన్ థియేటర్కి వేరే నర్స్ని పంపించండి. తన ఎక్స్పీరియన్స్ నాకు అవసరం లేదు. మరో ట్రైనర్ నర్స్ని పంపించండి. డాక్టర్, ఆపరేషన్ ఎలా జరిగింది? సక్సెసే కదా?
అమృత, డాక్టర్, ఆపరేషన్ సక్సెస్. 2 రోజులు ఐసీయూలో ఉంచి తర్వాత జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయొచ్చు. అలాగే అమృత. ఐసీయూలో పేషెంట్కి ఏమేం మందులు ఇవ్వాలో మొత్తం ఆ సిస్టర్కి చెప్పాను. తను చూసుకుంటుంది. ఇక నేను బయలుదేరుతాను. అలాగే. చూసారా అమృత ఎలా బిహేవ్ చేస్తుందో? ఆపరేషన్ బాగా జరిగిందా అని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేదు. చూడండి, ఆపరేషన్ థియేటర్లోకి రానివ్వలేదు అంటే ఏదో రీజన్ చెప్పారు. మరి దీనికి ఏమంటారు? కనీసం పలకరించడానికి కూడా ఎందుకంత ఆలోచిస్తుంది? తన మూడ్ బాగాలేదేమో కరుణ. మూడ్ బాగోలేదనుకుంటే మీ అందరితో బాగానే మాట్లాడుతుంది కదా. లేదు, ఏదో జరిగింది. అమృత కావాలని నాతో మాట్లాడడం లేదు. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఎందుకు నన్ను అంత నీచంగా చూస్తుందో తెలియడం లేదు. ఆపరేషన్ థియేటర్లోకి రావడానికి నాకు అర్హత లేదు అనుకోవచ్చు, కానీ నాతో మాట్లాడడానికి కూడా మనసు రాలేదా? ఐసీయూలో ఏమేమి ఇవ్వాలో ఆ నర్సుకి చెప్తుంది. ఎప్పుడైనా అలా చేసిందా? అంటే తన ఆపరేషన్ చేసినప్పుడు పక్కనే ఉంది కదా కరుణ, అందువల్ల తనకి చెప్పిండేమో. మనమెందుకు నెగటివ్గా అనుకోవాలి? ఏమో, నాకెందుకో అనుమానంగా ఉంది. అమృత మనసులో ఏదో పెట్టుకుంది. అది బయటికి రానివ్వకుండా ఏదోలా కవర్ చేస్తుంది. మనకు తెలిసిన అమృత ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదా ఆంటీ? ఏదో తేడా జరిగింది. అదేంటో తెలియడం లేదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అమృత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని వచ్చాను అమృత. నాతో ఏం మాట్లాడతావు? అయినా నీతో మాట్లాడడానికి ఏముంటాయి? ఎందుకు అమృత? ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు? ముంబైకి వెళ్ళినప్పటి నుంచి నాతో మాట్లాడమే మానేశావు. హాస్పిటల్లో కూడా నాకు చెప్పాల్సిన పనులు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నావు. అసలు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అంత తప్పు నేనేం చేశాను? నా నుంచి ఏదైనా తప్పు జరిగితే చెప్పు అమృత. నా తప్పు సరిదిద్దుకుంటాను. సరిదిద్దుకుంటావా? ఎలా సరిదిద్దుకుంటావు? సరిదిద్దుకునే తప్పులు చేశావా నువ్వు? ఏం చేశానో చెప్పు అమృత, నాకు తెలియాలి కదా. తప్పు నీది కాదు, నాది. నిన్ను ఓ నర్సులా కాకుండా నా సొంత మనిషిలా ఆదరించటం నాది తప్పు. ఏ నర్సు నా ఇంటికి రాదు, కానీ నిన్ను రానిచ్చాను. ఎంత దూరం రానిచ్చానంటే నా జీవితంలో నా మనిషి అని చెప్పుకోగలిగినంత రానిచ్చాను. అది ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది. భర్త చనిపోయిన ఆడదానివని ఆదరించినందుకు, తండ్రి లేని పిల్లాడని నీ కొడుకుని నేను చేరదీసినందుకు, అసలు నువ్వు మా ఇంట్లో మనిషి అనుకుని చేరనిచ్చినందుకు చాలా గొప్ప గుణపాఠమే నేర్పించావు. ఎందుకు అమృత అంతంత మాట్లాడుతున్నావు? అసలు నేనేం చేశాను? ఏం చేశావా?
నా భర్తని వల్లో వేసుకున్నావు. ప్రపంచంలో నీకు మరో మగాడే దొరకలేదా? నా కాపురంలో చిచ్చు పెట్టావు. అమృత, నార్మోయ్, ఎందుకు అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? ఎంత నమ్మానే నిన్ను. నీలాంటి మనిషి నాకు అక్కలా ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ సవతిలా తయారవుతావని అనుకోలేదు. అమృత, దయచేసి అంత మాట అనుకో. నేను నీ కాపురంలో చుచ్చు పెట్టడం ఏంటి? నువ్వు ఎవరి మాటలు విని ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. నేనెవరి మాటలు వినలేదు. నా కళ్ళతో నేను చూశాను. నేనొచ్చేసరికి నా భర్త నీ ఒళ్ళో కులాసాగా పడుకొనుంటే నువ్వు ఆయన తల నిమురుతూ ఉండడం నా కళ్ళతో నేను చూశాను. అది కూడా అబద్ధమేనా? అది కాదు అమృత, ఆయన కళ్ళు తిరిగి పడిపోతే నేను... ఆహా, ఆయన కళ్ళు తిరిగి నీ ఒళ్ళో పడిపోతే నువ్వు సేవలు చేస్తున్నావు. ఎవరికి చెప్తున్నావు నీ కట్టు కథలు? అసలు నేను లేనప్పుడు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకిక్కడేం పనుందని వచ్చావు? ఏ దురుద్దేశం లేకుండా నువ్వు రావాల్సిన అవసరం ఏంటి? వంట మనిషి రాకపోతే వంట చేసి పెడదామని వచ్చాను. వంట చేయడానికి రాలేదు, నువ్వు నా కాపురంలో మంట పెట్టడానికి వచ్చావు. అమృత, ఏ నువ్వు వండి పెడితేనే ఆయన తినాలా? అంతలా అభిమానం ఉంటే వాళ్ళ నా ఇంటికే రమ్మని అక్కడే అందరి ముందు వండి పెట్టచ్చు కదా. ఇక్కడైతే మీ ప్రైవసీకి భంగం కలగదని ఇక్కడికి వచ్చావు. అయ్యో లేదు అమృత, నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు. అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నావు. నిజంగా ఆయన కళ్ళు తిరిగి పడిపోతే నేను పట్టుకున్నాను, అంతే. నార్మల్, అసలు నీలాంటి దాన్ని ఇంటి వరకు రానివ్వడమే నేను చేసిన తప్పు. నీ గురించి భార్గవి మొదటి నుంచి చెప్తూనే ఉంది, కానీ నేనే పిచ్చిదాండా తన మాటలు పక్కన పెట్టి నిన్ను నమ్మాను. నమ్మినందుకు నిలువరా ముంచావు. అయ్యో అమృత, లేదమృత, నేను చెప్పింది నిజం. నువ్వు చూసింది అబద్ధం. అవునా? అయితే ఇంతవరకు నా భర్తకు నీకు ఏ సంబంధం లేదని నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏ సంబంధం లేదా? ఆయన మీద నీకు మనసు లేదా? నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? తను పోయిన తన ప్రేమకి గుర్తు నా చేతి మీద శాశ్వతంగా ఉండిపోయింది. నా ఊపిరి ఉన్నంత వరకు ఇది నాతోనే ఉండిపోతుంది. చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అది నిజం కాబట్టి. మంచితనం ముసుగులో ఎంత నీచానికి దిగజారావు. ఆయన కంటే వయసు తారతమ్యం ఏమీ లేవు. ఆడదానివి, కనీసం నీకైనా సిగ్గులేదు. వయసు కూడా మర్చిపోయి ఇంత దిగజారుతావా? నీదే ఓ బ్రతుకేనా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నావా? అమృత, నేను చెప్పేది... గెట్ అవుట్. ఇంకోసారి నీ మొహం కూడా నాకు చూపించద్దు. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కొద్దు. వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. నీలాంటి వాళ్ళ నీడ తగిలిన పాపం. నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చాలా పెద్ద గుణపాఠమే నేర్పించావు. నా కోపం పెరిగి పెద్దదయ్యి నిన్ను మెడపెట్టి నెట్టక ముందే వెళ్ళిపో.
వెళ్ళు 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 ఏంటి చందు, నువ్వు చెప్తేది నిజమా? నిజంగా అమృత అంత మాట అందా? అయితే అమృత నీతో మాట్లాడకపోవడానికి అసలు కారణం ఇదా? నిన్నింత అపార్థం చేసుకుని అనురాని మాట్లాడుతుందా? అది అపార్థమని మనం అనుకుంటున్నాం ఆంటీ. కానీ తను చూసినప్పుడు ఆయన నా ఒళ్ళోనే ఉన్నారు. కళ్ళు తిరిగిపోయి పడిపోయిన మనిషికి నేను సేవలు చేస్తున్నాను. అంత మాత్రానికి అన్ని మాట్లాడుతుందా? ఏ తనకి సంస్కారం లేదా? ఒకవేళ నువ్వు చందువు కాదు కరుణవే అనుకుందాం, కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని పట్టుకుంటే అలా అనేస్తుందా? చదువుకుంది కదా, పైగా తన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఎలా మాట్లాడింది? నిన్నీ జన్మలో ఆ ఇంటికి రావద్దు అంటుందా? అలా అంటుంటే నువ్వు మాత్రం ఎందుకు ఊరుకున్నావు చందు? ఎందుకు అసలు నిజం చెప్పలేదు? ఏమని చెప్పను ఆంటీ? నువ్వెవరో చెప్పాల్సింది. ఎందుకు నువ్వు కరుణగా బతకాల్సి వచ్చిందో చెప్పాల్సింది. ఇంత దూరం వచ్చాక నిన్నే అనరాని మాటలన్నాక ఇంకా ఎందుకు చూస్తూ ఊరుకోవాలి చందు? నువ్వేమీ అర్హత లేని మనిషివి కాదు. ఆ మాటకొస్తే ఆ ఇంట్లో అమృత కంటే నీకే ఎక్కువ హక్కుంది. నీ తర్వాతనే అమృత గాని అమృత తర్వాత నువ్వు కాదు. నా మీద అభిమానంతో అలా అంటున్నారు కానీ నిజానికి నేనలా చెప్పడం ధర్మం ఆంటీ? మనిషికి ఎప్పుడు తనకు మాలిన ధర్మం పనికిరాదు చందు. అమృత కోసం, తన మంచి కోసం ఎంత త్యాగం చేశావు, ఎంత జీవితాన్ని పణంగా పెట్టావు. చివరకు నీకిచ్చే బహుమానం ఇదా? అసలంత నీచంగా ఎలా ఆలోచించింది? అంత నింద ఎలా వేసింది? పద వెళ్దాం. ఎక్కడికి ఆంటీ? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి ఆ అమృతకి నిజమేంటో చెప్దాం. ఇంకా నిజాలు దాచటంలో అర్థం లేదు. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తాను. అలా చెప్పగలిగేదాన్ని అయితే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఎందుకుంటాను ఆంటీ? ఇంకా నువ్వు అజ్ఞాతంలోనే ఉండటం నీ అజ్ఞానం చందు. ఒక పక్క నీ మీద నిందలు వేసింది, నువ్వంటేనే అసహ్యించుకుంటుంది, నిన్ను పురుగును చూసినట్లు చూస్తుంది. ఇంకా ఓర్చుకొని ఉంటావా? తప్పు కాదులే ఆంటీ. తప్పెందుకు కాదు? ఇంకా ఎంతకాలం ఈ నరకం అనుభవిస్తావు? ఎంతకాలం మాటలు పడతావు? బతికినంతకాలం అనుభవిస్తాను, చచ్చేంత వరకు మాటలు పడతాను. ఆ ఓపిక నీకుందేమో కానీ నాకు లేదు. నేనే అమృతకు చెప్పేస్తాను. మీరు చెప్పిన మరుక్షణం అమృత చచ్చిపోతుంది. అవునంటీ, మీరు నిజం చెప్పిన మరుక్షణంలో అమృత బతకదు. ఎందుకంటే అమృతకి కరుణ అంటే కోపం కావచ్చు కానీ చందు అంటే ప్రాణం. ఈ చందుని తను అపార్థం చేసుకుంది అని తెలిసినా, నా జీవితానికి తను అడ్డుగా ఉన్నాను అని తెలిసినా తను అడ్డు తప్పుకుంటుంది. ప్రాణంతో బతకదు, చచ్చిపోతుంది. అమృత దుర్మార్గురాలు కాదు, చెడ్డ మనిషి కాదు,
కుళ్ళుబోతు మనస్తత్వం ఉన్న మనిషి కాదు, మంచి మనిషి. నా భర్తని నాకంటే గొప్పగా ప్రేమించే మనిషి. అందుకే మరో ఆడదాని నీడ ఆయన మీద పడినా తట్టుకోలేకపోతుంది. ఇంతకాలం నేను బయట ప్రపంచంలో కరుణగా బతుకుతున్న కారణం అదే ఆంటీ. నా కన్న కొడుక్కి కూడా అమ్మ అని చెప్పుకోకుండా మనసు రాయి చేసుకొని బతుకుతున్న కారణం కూడా అమృతకి నిజం తెలియకూడదని. నిజం తెలిసాక అమృతకి జరిగే నష్టంతో పోల్చుకుంటే నా మీద పడ్డ నింద పెద్దదేం కాదంటీ. చందు, ఏదో దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నావు. ఇప్పటిదాకా ఈ ఇంటికి పట్టిన దెయ్యం ఏంటో నాకిప్పుడే కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన ఇంటికి దయ్యం పట్టిందా? అవును, దాని పేరు కరుణ. మీ ఇద్దరి రాసలీలలో కల్లారా చూశాను కాబట్టి. నీకు మా ఆయనకి ఏ సంబంధం లేదు అని ప్రమాణం చేయమంటే కరుణ ఎందుకు ప్రమాణం చేయలేకపోయింది?